హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎదురుగా జ్ఞాన్ పల్లవి తమ లోకంలో విహరిస్తూ ఉండడం చూసి షాక్ అయి లేస్తాడు. చైతు కళ్ళు నలుపుకొని చూసి జ్ఞాన్ అని ఒక్క అడుగులో బెడ్ మీద నుండి దిగి జ్ఞాన్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని టైట్గా హక్ చేసుకొని కళ్ళు మూసుకుంటాడు. జ్ఞాన్ కూడా తన చిట్టి చేతులు చైతు చుట్టూ వేసి అందిన వరకు పట్టుకొని మిస్ యూ డాడ్ అని చెప్తాడు. మిస్ యూ టూ నాన్న అని చైతు జ్ఞాన్ జుట్టులో వేళ్ళు పోనిచ్చి అలాగే పట్టుకొని ఉంటాడు. పల్లవి ఇద్దరిని అలా చూడగానే తన మొహంలో చిన్నపాటి నవ్వు కూడా వచ్చింది. ఒక్క నిమిషం పాటు అలానే పట్టుకొని నిద్ర మత్తు పూర్తిగా వదలగానే జ్ఞాన్ని వదిలి నువ్వేంటిక్కడ అని చైతు లేస్తాడు. పల్లవి జ్ఞాన్ ఒకరివైపు మరొకరు చూసుకొని సైలెంట్గా ఉంటారు. పల్లవి జ్ఞాన్ని ఎవరు తీసుకొచ్చారు అని చైతు సీరియస్ టోన్తో అడుగుతాడు. నేనే చైతు గారు అని పల్లవి అంటుంది. ఎందుకు, ఎవరు వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు అని చైతు అడుగుతాడు. ఎందుకంటే జ్ఞాన్కి ఇక్కడ మీతోనే ఉండే రైట్ ఉంది కనుక తీసుకొచ్చాను అని పల్లవి అంటుంది. పల్లవి అసలు నీకేం తెలుసు, తీసుకొచ్చేస్తే సరిపోతుందా, తర్వాత ఏంటి అని ఆలోచన ఉండదా అని చైతు పల్లవి బుర్ర మీద చేయి పెట్టి మాట్లాడుతాడు. పల్లవి బిక్కుబిక్కుమంటూ చూస్తూ చైతు గారు, మీ కొడుకు మీతో ఉండాలి కానీ వాళ్ళతో కాదు అని అంటుంది. వాళ్ళతో ఉంటే దూరం నుండైనా చూసుకుని బ్రతుకుతాను, అది నాతో ఉంటే ఎప్పుడు ఏమవుతుందో అని ప్రతి క్షణం భయంతో చస్తూ బ్రతకాలి అని చైతు అంటాడు. అయితే ఇలా ఎన్నాళ్ళు మీకు వాళ్ళకి మధ్యలో ఇంత చిన్న పిల్లాడు బలైపోవాలా? మీలో ఎవరికి తన బాల్యం తీసుకునే రైట్ లేదు, తనకి నచ్చిన చోట హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని పల్లవి అంటుంది. పల్లవి నీకెలా చెప్తే అర్థమవుతుంది అని చైతు హ్యాంగర్కి ఉన్న షర్ట్ని లాగి చకచకా వేసుకొని జ్ఞాన్ చేయి పట్టుకొని జ్ఞాన్ లెట్స్ గో అని చైతు అంటాడు. జ్ఞాన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. జ్ఞాన్ వెళ్దాం పదా అని చైతు మళ్ళీ అంటాడు. పల్లవి జ్ఞాన్ వైపే చూస్తూ తల అడ్డంగా ఊపుతుంది వెళ్ళొద్దు అని. జ్ఞాన్ అయినా కదలకపోయేసరికి పల్లవి వైపు చూసి ఎప్పటి నుండి నా మాట వినకుండా ఉన్నావు జ్ఞాన్, ఒక్కసారి చెప్తే ఫాలో అవ్వాలని తెలీదా అని చైతు జ్ఞాన్ని తీసుకొని రూమ్ డోర్ వరకు వెళ్ళి డోర్ తీసి అడుగు బయట పెడుతుండగా డాడ్ ఐ వాంట్ అమ్మ అని జ్ఞాన్ ఏడుపు గొంతుతో అంటాడు. చైతు ఆ మాట వినగానే గొంతులో బాధని దిగమింగి కళ్ళు మూసుకొని తెరిచి జ్ఞాన్ వైపు చూస్తాడు. పల్లవికి కంట్లో నీళ్లు తిరిగాయి కానీ చైతు రియాక్షన్ కోసం చూస్తూ ఉంది. డాడ్ ప్లీజ్ ఐ డోంట్ వాంట్ టు గో, నేను అమ్మతోనే ఉంటాను అని జ్ఞాన్ అంటాడు. చైతు జ్ఞాన్ వైపు చూసి అమ్మతో ఉంటావా అని అడుగుతాడు. ఎస్ అని ఏడుపు మొహం పెట్టి చైతు చేతిని విసురుగా వదిలి అమ్మా అంటూ పల్లవి దగ్గరికి పరుగు తీశాడు. పల్లవి మోకాళ్ళ మీద కూర్చొని జ్ఞాన్ని గట్టిగా హత్తుకుంటుంది. జ్ఞాన్ కూడా గట్టిగా పట్టుకొని అమ్మ ప్లీజ్ డాడ్కి చెప్పు, నేను వెళ్ళను, నువ్వు చెప్పావుగా నన్ను పంపను అని అడుగుతాడు. లేదు నాన్న, నేను నిన్ను పంపను, నువ్వు నాతోనే ఉండాలి, ఈ అమ్మతోనే ఉండాలి అని అంటుంది. చైతుకి జ్ఞాన్ నోట్లో నుండి అమ్మ అనే పిలుపు మొదటిసారి వినడంతో మనసంతా అదోలా అయిపోయింది. ఒక్క అడుగు వేసుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద పల్లవి జ్ఞాన్ ముందు కూర్చొని జ్ఞాన్ని తన వైపు తిప్పుకొని అమ్మానా అని అడుగుతాడు. జ్ఞాన్ ఏడుస్తూ తల ఊపి పల్లవి వైపు వేలు చూపించి అమ్మ, నా అమ్మ అని అంటాడు. చైతు కంట్లో నీళ్లు కారుతుంటే పల్లవి వైపు చూస్తాడు. పల్లవి చైతు వైపు చూస్తూ అవును, జ్ఞాన్కి అమ్మని నేనే, ఎవరు ఏం చేయలేరు జ్ఞాన్ని, ఎవరైనా ఏదైనా చేయాలంటే ముందు నన్ను దాటాలి, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నేను జ్ఞాన్ని సేవ్ చేసుకుంటాను అని జ్ఞాన్ తల మీద చెయ్యేసి చెప్తుంది. చైతు పల్లవి మాటలకి మనసులోనే ఆనందపడుతూ పల్లవి మరి వాళ్ళు అని అంటూ ఉంటే చైతు గారు అని అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది. చైతు కంట్లో నీళ్లు ఉన్న పెదవుల మీద చిన్న నవ్వు రావడంతో నవ్వి పల్లవి చారు నీ కోసం వీడియో చేసిందా అని అడుగుతాడు. నా కోసం అని కాదు, మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి కోసం చేసింది, అది రియా అక్క నాకు ఇచ్చింది, చూశాను, మొత్తం చూశాక నేను ఫిక్స్ అయిపోయాను చైతు గారు, జ్ఞాన్ నాకు కొడుకని, ప్లీజ్ ఈ బంధాన్ని ఎప్పటికీ దూరం చేయకండి, జ్ఞాన్ అమ్మ అంటుంటే ఎందుకో తెలీదు ఏడుపు వచ్చేస్తుంది, అందుకే మీరు మమ్మల్ని దూరం చేయొద్దు అని పల్లవి జ్ఞాన్ని గట్టిగా పట్టుకుంది. చైతుకి తెలియకుండానే ఇద్దరిని హక్ చేసుకొని లేదు ఎప్పటికీ వేరు చేయను, అలాగే మీ వరకు ఏమైనా ఎవరైనా రావాలంటే ముందు నన్ను దాటాలి అని అంటాడు. పల్లవి ఆ క్షణం చాలా రిలాక్స్గా ఫీల్ అయింది.
జ్ఞాన్కి కూడా అన్నీ అర్థం కాకపోయినా ఇక జ్ఞాన్ని ఎక్కడికి పంపించడని అర్థమైంది. చైతు ఇద్దరినీ వదిలి పల్లవి ఈ మార్నింగ్ ఇంత అందంగా మారుతుందని అనుకోలేదు. జ్ఞాన్ విషయంలో ఎందుకో చాలా సెన్సిటివ్ అయిపోయాను. అందుకే ఒక ఛాన్స్ కూడా తీసుకోకుండా వెనకడుగు వేశాను. బహుశా ఒక బంధాన్ని దూరమైనందుకు కావచ్చు. కానీ నువ్వు ఇంత చేసి నా కోసం జ్ఞాన్ని తెచ్చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అని చేతులు పట్టుకొని చెప్తాడు. పల్లవి నవ్వుతూ, నాకెందుకు చైతు గారు థ్యాంక్స్. ఇంత క్యూటీ పైని మీరు కానీ నాకు కొడుకుని చేశారు. మమ్మల్ని దూరం చేయకుండా ఉంటే చాలు అని అంటుంది. చైతు నవ్వి, చెయ్యను అని అంటాడు. జ్ఞాన్, డాడీకి ఐ లవ్ యూ చెప్పు అని పల్లవి అంటుంది. జ్ఞాన్ ఒక్క సెకండ్లో చైతు మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ సో మచ్ డాడ్ అని చెప్తాడు. లవ్ యూ సో మచ్ నాన్న అని చైతు జ్ఞాన్ బుగ్గ మీద ముద్దు పెడతాడు. డాడ్, డోంట్ కిస్ మీ, ఐ డోంట్ లైక్ కిస్సెస్ అని చెంపరుద్దుకుంటూ క్యూట్గా చెప్తాడు జ్ఞాన్. పల్లవి నవ్వుకుంటూ, జ్ఞాన్ ఇప్పుడు అమ్మ టర్న్ అని 2 చేతులు చాచుతుంది. జ్ఞాన్ పల్లవిని టైట్గా హక్ చేసుకొని లవ్ యూ అమ్మా అని అంటాడు. పల్లవి జ్ఞాన్ మొహమంతా ముద్దులు పెట్టి లవ్ యూ మోర్ మోర్ నానా అని అంటుంది. జ్ఞాన్, సైలెంట్గా ఉన్నావేంటి, చెప్పు అని చైతు అంటాడు. ఏం చెప్పాలి అని పల్లవి అంటుంది. ఇప్పుడేగా కిస్ చేస్తే డోంట్ కిస్ మీ, ఐ డోంట్ లైక్ కిసెస్ అని చెప్పాడు, మరి నీకేం చెప్పలేదేంటి అని చైతు అడుగుతాడు. జ్ఞాన్ పల్లవి నవ్వుతూ హైఫై ఇచ్చుకొని అమ్మకి నో రెస్ట్రిక్షన్స్ అని అంటారు. వాట్ అని చైతు లేచి జ్ఞాన్ని ఎత్తుకొని గిలిగింతలు పెడుతూ ఉంటే జ్ఞాన్ నవ్వుతూ అమ్మ రా హెల్ప్ మీ అని అంటాడు. పల్లవి వెళ్ళి చైతుకి గిలిగింతలు పెట్టడంతో చైతు నవ్వుతూ జ్ఞాన్ని ఒక చేత్తో పట్టుకొని పల్లవికి మరో చేత్తో గిలిగింతలు పెట్టడంతో పల్లవి నవ్వుతూ చైతు చేతిని పట్టుకొని బెడ్ మీద పడి, చైతు గారు నా వల్ల కావడం లేదు ప్లీజ్ అని 2 చేతులు అడ్డు పెడుతుంది. అలా రావాలి దారికి, లేదంటే కొడుకు చెప్పగానే పులిలా వచ్చేసావే అని చైతు అంటాడు. ఫ్రెష్ అయ్యండి, టిఫిన్కి వెళ్దాం, ఆకలి దంచేస్తోంది అని పల్లవి అంటుంది. నాకు కూడా అని జ్ఞాన్ అంటాడు. 5 minutes అని చైతు వెళ్తాడు. చైతు ఫ్రెష్ అయి రాగానే జ్ఞాన్ వెళ్దామా అని చైతు అంటాడు. డాడ్, యూ లుక్ సో హ్యాండ్సమ్ అని జ్ఞాన్ అంటాడు. ఆల్వేస్ నాన్న అని చైతు అంటాడు. అబ్బో అని పల్లవి లేచి పదండి అని అంటుంది. జ్ఞాన్ బెడ్ మీద నిలబడి డాడ్ ఇలా రా అని పిలుస్తాడు. చైతు వెళ్ళి ఏంటి జ్ఞాన్ ఎత్తుకోవాలా అని అడుగుతాడు. నో డాడ్ వెయిట్ అని చెప్పి అమ్మ ఇలా రా అని పిలుస్తాడు. పల్లవి డోర్ తీసి నిలబడి ఏంట్రా అని అలాగే జ్ఞాన్ దగ్గరికి వెళ్తుంది. అమ్మమ్మ చెప్పింది ఎవరైనా బాగుంటే వాళ్ళకి చీక్ మీద కిస్ చేసి ప్రైజ్ చేయాలని, అందుకే పిలిచాను అని జ్ఞాన్ అంటాడు. అవునా, అమ్మమ్మ కరెక్ట్గానే చెప్పింది అని పల్లవి వెళ్ళి జ్ఞాన్ బుగ్గ మీద ముద్దు పెట్టి అందరికంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని పల్లవి అంటుంది. జ్ఞాన్ నవ్వి ఇప్పుడు ప్రైజ్ చేయాల్సింది నన్ను కాదు అని అంటాడు. పల్లవి నవ్వుతూ మరి ఇంకెవరిని అని అడుగుతుంది. డాడ్ని అని జ్ఞాన్ అంటాడు. ఓ అవునా అని నవ్వుతూ ఒక్కసారిగా షాక్ అయి మీ నాన్ననా అని పల్లవి అడుగుతుంది. అవును అని జ్ఞాన్ అంటాడు. పల్లవి తడబడుతూ సరే నువ్వు ప్రైజ్ చేయి నేను చూస్తాను అని అంటుంది. చైతుకి జ్ఞాన్ మాటలకి పల్లవి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుస్తున్నా సైలెంట్గా ఉన్నాడు. అమ్మ చూడడం కాదు, డాడీకి అటు నువ్వు కిస్ చేయి, ఇటు నేను కిస్ చేస్తాను అని జ్ఞాన్ అంటాడు. వాట్, నేనా, నో వే అని పల్లవి అంటుంది. అమ్మ ప్లీజ్ అని జ్ఞాన్ అంటాడు. ఒరే బుడిగి, నీకు తెలియక అడుగుతున్నావు, నేనెలా పెట్టను అని పల్లవి సతమతమవుతూ ఈ మనిషి ఏంటి సైలెంట్గా ఉన్నాడు అని అనుకుంటుంది. అమ్మ కానివ్వు, నువ్వు పెట్టాలి అంతే అని జ్ఞాన్ అంటాడు. పల్లవి ఆలోచించి ఓకే అని అంటుంది. పల్లవి మాటల్లోని చైతుకి ఏదో ఐడియా వేసిందని అర్థమైంది. జ్ఞాన్ ఇటువైపు పల్లవి అటువైపు నుండి కిస్ చేయడానికి వెళ్తారు. జ్ఞాన్ పెడతాడు కానీ పల్లవి బుగ్గ వరకు వెళ్ళి పెట్టేశా అని అంటుంది. తెలివైందే అని చైతు అనుకుంటాడు. అమ్మా యు ఆర్ ఏ చీటర్, నువ్వు పెట్టకుండానే అబద్ధం చెప్తున్నావు, నేను మిర్రర్లో చూశాను అని జ్ఞాన్ ఎదురుగా ఉన్న అద్దం వైపు చూపిస్తాడు. చైతు లోపల నవ్వుకుంటూ పల్లవి తెలివైందే కానీ అక్కడ ఉన్నది నా కొడుకు కదా, డబ్బులు తెలివైనవాడు అని అనుకుంటాడు. అబ్బా దొరికేశానా అని పల్లవి తల రుద్దుకుంటూ ఓకేలే బొగ్గ మీద కదా అని అనుకొని సరే కానివ్వు అని అంటుంది.
పల్లవి చైతుకి దగ్గరగా వెళ్ళి కళ్ళు మూసుకొని బుగ్గ మీద తన పెదవులతో చక్కగా ముద్దిచ్చి దూరం జరుగుతుంది. సూపర్ అమ్మా, పదండి అని జ్ఞాన్ అంటాడు. చైతు చిన్న ముద్దుకే గుటకలు మింగుతూ పల్లవి వైపు చూస్తాడు. పల్లవి తలదించుకొని పదండి అని అంటుంది. విద్య ఆంటీ అని జ్ఞాన్ పెద్దగా అరుస్తాడు. చైతు పల్లవి ఇద్దరు గుమ్మం వైపు చూసి నోరు తెరిచి షాక్ అయి ఉన్న విద్యని చూసి అబ్బా చూసేసింది దేవుడా అని పల్లవి అనుకొని పదనాన్న అని అంటుంది. చైతు కూడా జంటల్గా పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని బయటికి వస్తాడు. రా నాన్న, మనం ఎందుకు అడ్డం వెళ్ళకి అని విద్య జ్ఞాన్ని ఎత్తుకొని ముందు నడుస్తుంటే పల్లవి తల కొట్టుకొని చైతు పక్కన నడుస్తూ చైతు గారు ఏంటి మీరు ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా, అలా ఎలా పెట్టించుకుంటారు అని పల్లవి అడుగుతుంది. ముద్దు పెట్టమనింది జ్ఞాన్, పెట్టింది నువ్వు, మధ్యలో నన్నంటావేంటి అని చైతు అంటాడు. మీరు ఆపాలి కదా అని పల్లవి అంటుంది. నేనెలా ఆపను, నువ్వు జ్ఞాన్ ముద్దు పెట్టు అంటే ఆపగలిగావా అని చైతు అడుగుతాడు. అబ్బా పది పది ముద్దు అనకండి అని పల్లవి అంటుంది. మరి నువ్వు పెట్టింది అదే కదా అని చైతు ఇన్నోసెంట్ ఫేస్తో చెప్తాడు. అబ్బా ఏం తెలీదు, తెలియకుండానే కడుకుని కనేశారు అని పల్లవి మూతి తిప్పుతూ ముందుకు వెళ్తుంది. చైతు లోపల నవ్వుతున్న మొహంలో ఆ బ్లష్ బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. టిఫిన్కి వెళ్ళేసరికి టేబుల్ దగ్గర దీపు మోక్ష ఇద్దరూ ఉన్నారు. విద్య జ్ఞాన్తో వెళ్ళగానే విద్య పల్లవి ఎక్కడా అని మోక్ష అడుగుతుంది. అదిగా వస్తున్నారు, మోస్ట్ రొమాంటిక్ కపుల్ అని విద్య అంటుంది. దీపు మోక్ష నవ్వుతారు. పల్లవి చైతు వచ్చి కూర్చోగానే విద్య అని దూరం నుండి ఒక పిలుపు వినిపించగానే వచ్చేశాడు, ప్రశాంతంగా మీతో ఒక క్షణం కూడా ఉండనివ్వడు అని పల్లవి జ్ఞాన్ని నాతో పాటు తీసుకుని వెళ్తున్నా అని జ్ఞాన్ని ఎత్తుకొని రోషన్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి సార్ పిలిచారు అని విద్య నవ్వుతూ అడుగుతుంది. విద్య చేతిలో జ్ఞాన్ని చూసి ఈ బాబు అని అనగానే పల్లవి చైతు గారి కొడుకు, అంటే నాకో కొడుకే, ఫ్యూచర్లో మీకు కూడా అని గొణుగుతుంది. విద్య ఈ మధ్య నువ్వు చాలా వెరైటీగా మాట్లాడుతున్నావు అని రోషన్ అంటాడు. ఇక మీద ఇది కంటిన్యూ అవుతుందిరా అని విద్య సైకోపాత్ల తలదించి కళ్ళు మాత్రమే పైకి పెట్టి చూస్తుంది. రోషన్ నవ్వి నీలాంటి కామెడీ ఫేస్కి ఇలాంటి ఎక్స్ప్రెషన్ సో ఫనీ అని అంటాడు. దేవుడా, ఫ్యూచర్ మొగుడన్నా ఒకే రీజన్తో అన్నింటినీ క్షమిస్తున్నా అని అనుకొని జ్ఞాన్కి తినిపించండి సార్ అని విద్య జ్ఞాన్ని రోషన్ ఒడిలో కూర్చోబెట్టింది. ఈ విద్య అని తన ఒడిలో నుండి జారుతున్న జ్ఞాన్ని పట్టుకొని సరిగ్గా కూర్చోబెట్టుకున్నాడు రోషన్. విద్య నవ్వుకుంటూ ఎదురుగా కూర్చొని సార్ బాగా ఆకలిగా ఉంది, ఏదైనా ఆర్డర్ ఇవ్వండి అని అంటుంది. నన్ను తింటున్నావుగా, చాలదు అని రోషన్ అంటాడు. చాలదు సార్, అసలు చాలదు అని విద్య నవ్వి నేను ఇప్పుడేంట్రా ఫ్యూచర్లో తింటాను చూడు, నాకు కొరివి దండాలు పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని సారీ విద్య అని అనిపించకపోతే నా పేరు విద్యనే కాదు అని గొణుగుతుంది. ఏంటా గొణుగుడు అని రోషన్ అంటాడు. విద్య ఆంటీ ఈ అంకుల్ నాకు ఏమవుతాడు, ఏం పిలవాలి అని జ్ఞాన్ క్యూట్గా అడుగుతాడు. విద్య ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి బాబాయ్ అవుతాడు అని చెప్తుంది. రోషన్ కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా చూడడంతో ఏంటి సార్ చిన్న పిల్లాడు, ఒకసారి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, జ్ఞాన్ ఒకసారి బాబాయ్కి మంచి హగ్ ఇవ్వు అని విద్య ఓట తాగుతూ అంటుంది. రోషన్ ఏదో అనేలోపు జ్ఞాన్ రోషన్కి హగ్ ఇచ్చి నచ్చిందా బాబాయ్ అని అడుగుతాడు. జ్ఞాన్ బాబాయ్ అనగానే రోషన్కి ఒక క్షణం మనసంతా అదోలా అయిపోయింది. హా గుడ్ అని రోషన్ అంటాడు. అంతలో టిఫిన్ రావడంతో బాబాయ్ పెట్టు, ఐఎమ్ స్టార్వింగ్ అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని నీరసంగా చెప్తాడు. రోషన్ అలాగే అని టిఫిన్ జ్ఞాన్కి తినిపిస్తూ తను తింటాడు. విద్య కూడా తింటూ ఇద్దరికి కబుర్లు చెప్తూ ఉంది. చైతు గారు అటు చూడండి అని పల్లవి అంటుంది. చైతుతో పాటు దీపు మోక్ష కూడా చూసి అన్నయ్య విద్య తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని దీపు అంటాడు. చైతు చిన్న నవ్వుతో తిరిగి తిను పల్లవి, చాలా ఆకలి అన్నావుగా అని అంటాడు. హా అని పల్లవి తింటుంటే చైతు తినకుండా చూస్తూ ఉండేసరికి పల్లవికి ఇబ్బందిగా అనిపించి బుగ్గల నిండా దోశ కొక్కుకొని ఫాస్ట్గా తినడంతో పొరపోయింది. మెల్లగా అని చైతు తల మీద తట్టి వాటర్ తాగిస్తాడు. పల్లవి చైతు వైపు చూస్తూ అమ్మో చాలా సినిమాల్లో చూశాను, హీరోయిన్కి హీరో ఇలాగే చేస్తాడు, ఇక్కడ నేను హీరోయిన్నే కానీ ఈయన హీరోనా, కాదు కాదు అసలు కాదు అని అనుకుంటుంది. పల్లవి ఈరోజు సెకండ్ సాంగ్కి సంబంధించి లొకేషన్ సెలెక్షన్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్తాడు. హా ఓకే ఓకే వెళ్ళండి అని పల్లవి అంటుంది. హలో, నువ్వు జ్ఞాన్ కూడా నాతోనే రావాలి, ఇక్కడ నుండి వెళ్ళే వరకు నేను చెప్పినట్టు వినాలి నువ్వు అని చైతు అంటాడు.
సరేలే అని పల్లవి అంటుంది. వీళ్ళు మాటల్లో ఉండగానే పక్క టేబుల్ దగ్గరికి కార్తీక్, హరిణి, వసు వస్తారు. చైతుతో పాటు దీపు, రోషన్ కూడా వసుని అక్కడ చూసి షాక్ అవుతారు. వసు అని ఇటు చైతు అటు రోషన్ ఇద్దరు ఒకేసారి పిలుస్తారు. వసు 2 టేబుల్స్ వైపు అప్పుడు చూసినట్టు బిల్డప్ ఇస్తూ, బావా మీరేంటి ఇక్కడ? దీపు నువ్వు కూడా ఉన్నావా అని ఆశ్చర్యం కలగకపోయినా నటిస్తూ అడుగుతుంది. మేము షూటింగ్ ఉంటే వచ్చాం అని దీపు ఇద్దరి తరపున చెప్తాడు. హో అవునా, నేను నా ఫ్రెండ్ కోసం వచ్చాను అని వసు పల్లవిని చూస్తూ చెప్తుంది. ఎవరా ఫ్రెండ్ అని చైతు అడుగుతాడు. హరిణి అని వసు చెప్తుంది. పల్లవికి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండాలని లేదు. చైతు పల్లవి ఇబ్బంది చూసి, ఓకే ఏదైనా అవసరం ఉంటే కలు అని చైతు లేచి, పల్లవి వెళ్దామా అని అంటాడు. పల్లవి లేచి తల ఊపి జ్ఞాన్ అంటుంది. జ్ఞాన్ అమ్మ పిలుస్తుంది వెళ్ళు నాన్న అని విద్య చెప్తుంది. జ్ఞాన్ రోషన్ ఒడిలో నుండి దిగుతూ రోషన్ని హక్ చేసుకొని, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బాబాయ్ అని బుగ్గ మీద కిస్ చేసి బాయ్ అని చెప్తాడు. రోషన్కి జ్ఞాన్ తెలియనితనం, ఆ హగ్, కిస్ రెండూ నచ్చాయి. నవ్వుతూ బాయ్ అని చెప్తాడు. జ్ఞాన్ నేరుగా పల్లవి దగ్గరికి వెళ్ళి, అమ్మ షెల్వీగో అని అంటాడు. వసు జ్ఞాన్ని అక్కడ చూసి, బావ జ్ఞాన్ మీతో ఏంటి, పైగా అమ్మ అని పిలుస్తున్నాడు అని అడుగుతుంది. అమ్మని అమ్మ అనే పిలుస్తారు. దీపు, మోక్ష పదండి అని చైతు అంటాడు. అందరూ అక్కడి నుండి లొకేషన్ చెకింగ్కి వెళ్తారు. పల్లవి జ్ఞాన్తో మాటలు చెప్తూ ఉన్నా తన మూడ్ సెట్ కాలేదు అని చైతుకి అర్థమైంది. లొకేషన్ రావడంతో పల్లవి దిగు అని చైతు అంటాడు. హా చైతు గారు దిగుతున్నా అని పల్లవి దిగుతుంది. ఖాళీ స్థలంలో సెట్ వేస్తున్నారు. పల్లవి జ్ఞాన్ని దీపుకి ఇవ్వు, అక్కడ సెట్ వేస్తున్నారు, డస్ట్ ఉంటుంది అని చైతు అంటాడు. దీపు జ్ఞాన్ని ఎత్తుకొని, జ్ఞాన్ నువ్వు నేను మోక్ష ముగ్గురం ఐస్ క్రీమ్ తిందాంరా అని తీసుకొని వెళ్తాడు. చైతు పల్లవి ఇద్దరూ వెళ్తూ, చైతు గారు సెట్ చాలా క్లాస్గా చాలా బాగుంది, ఇంటికి ఇలా సెట్ వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. ఇది మన ఫస్ట్ నైట్కి అని చైతు అంటాడు. వాట్ అని పల్లవి అద్దరిపడి అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.